వృశ్చికం. సో మేషం అండ్ వృశ్చికం. ఆ ఈ మళ్ళీ ఉచ్చ స్థితి. ఈ మేషం వృచ్చికం ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు అంతగా పరిగణలోకి తీసుకోరన్నమాట. కుజదోషం అనేది ఉండదు. సో 2, 4, 7, 8, 12 ఈ స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషంగా పరిగణిస్తారు. అది బాధక స్థాన అధిపతుల గురించి చెప్పానా? చెప్పలేదు. బాధక స్థానం అదే చెప్పలేదు. లగ్నం. సరే, రాసినట్టును నేను. ఇది సపరేట్ గా. సరే, ఇందులోనే ఎక్కేస్తాయి మీకు. లగ్నాలు చర లగ్నం, స్థిర, ద్విస్వభావ. తెలుసు కదా? ఆ ఇప్పుడు మనది ధనుర్లగ్నం అయితే ద్విస్వభావ లగ్నం కదా, ఆ విధంగా. చర అయితే 11, స్థిర అయితే 9, ద్విస్వభావ అంటే 7. ఇవి బాధక స్థానాలు. ఓకే, చర లగ్నానికి 11వ స్థానం బాధక స్థానం. ఇవి బాధక స్థానాలు. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, రాసుకోండి బాధక స్థానాలు అని. ఇప్పుడు చర లగ్నం మేషం తీసుకుందాం. ఓకే, దీనికి 11వది శనిది. ఇది బాధక స్థానం అన్నమాట. ఇక్కడ ఏ గ్రహం వచ్చి కూర్చున్నా కూడా బాధని అన్నమాట. ఆ విధంగా అంటే అప్పుడు ఏ పంచమాధిపతి వచ్చి కూర్చున్నాడు, వాళ్ళకి సంతానం లాభస్థానం, అది బాధక స్థానం అయింది, సంతానము కలగట్లేదు. ఆ విధంగా ఏ సప్తమాధిపతి వచ్చి బాధక స్థానమైన 11వ ప్లేస్ లో కూర్చున్నాడు, అవి ఇప్పుడు సప్తమాధిపతి శుక్రుడు వెళ్ళి మంచిగా లాభంలో బాధక స్థానంలో కూర్చున్నాడు. ఇప్పుడు ఈయనకి వివాహ పరంగా బాధలు అన్నమాట. ఆ విధంగా. అలాగే స్థిర అంటే ఇక్కడ వృషభం, లేదా ఇక్కడైనా తీసుకోవచ్చు. చర స్థిర, ఇది స్థిర లాగా తీసుకుందాం. 9, 7, 8, 9. సేమ్ 9వ స్థానం బాధక స్థానం. ఇక్కడ వచ్చి ఏ భావాధిపతి అయినా వచ్చి కూర్చుంటే, లేదా ఈ భావాధిపతి వెళ్ళి ఎక్కడైనా కూర్చుంటే, ఏ ప్లేస్ లో అయినా, ఏ లాభంలోనో లగ్నంలోనో పంచమంలోనో సప్తమంలోనో ఈ బాధకాధిపతి వెళ్ళి అటు కూర్చున్నా, వేరే గ్రహాలు వచ్చి ఈ స్థానంలో కూర్చున్నా ఆ భావాలు అనేది మైనస్ అవుతుంది అనమాట. అంతే, ఈజీ. ఇవి మంచిగా ఫాలో అవ్వాలి. నేను స్టెప్ బై స్టెప్ చార్ట్ చూసేటప్పుడు నేను చెప్తూ ఉంటాను. నెక్స్ట్ ద్విస్వభావ రాశి. ద్విస్వభావ రాశులు అంటే ఇవి కదా, ఏంటిది? మిథునం, కన్య, మళ్ళీ ధనస్సు, మీనం. ఆ 7 అంటే బుధుడు. ఇప్పుడు ఈయన బాధక స్థానం బాధకాధిపతి బుధుడు అయ్యాడు. ఈయన వెళ్ళి ఏ 12లోనో కూర్చున్నాడు, ఆ లేదా ఇక్కడ నీచం పొందాడు. ఓకే, మీనంలో నీచం పొందాడు అనుకుందాం బాధకాధిపతి. సప్తమ స్థానం బాధకాధిపతి
అంటే భార్య వల్ల నష్టం రావడము, లేదా ఆమె ఆరోగ్యం చెడిపోవడము, లేదా ఆమె నుండి విడిపోవడము. సప్తమ స్థానం వైవాహికం కదా. వాళ్ళే చెప్తుంటుంటారు ఎందుకు ఇలా అంటే, బాధకాధిపతి అయిన D9 చార్ట్ లో నీచం పొందాడు, లేదా అదే D1 చార్ట్ లో నీచం పొందాడు, ఇలా చెప్పొచ్చు. లేదా బాధక స్థానంలో వచ్చి శని కూర్చున్నాడు. సో దిశభ రాశులకి ఏ స్థానం అమ్మా మన శుభ? 7 బాధక స్థానం. అయ్యో ఇక్కడ పోయిందా? నేను ఇక్కడ ఓకే ఓకే, ఇది ప్రెస్ చేసినట్టున్నా. సరే సరే, ఓకే కదా. వృషభ ఏడవ రాశికి స్థానం 7. ఆ ఇలాగే యోగాలు కూడా ఉంటాయి. మళ్ళీ ఆ దశలు వచ్చినప్పుడు యోగం ఉంటుంది. నేను చెప్తా యోగం. యోగం సేమ్ రాయండి. చర స్థిర ద్విస్వభావ అని రాసుకోండి. ఆడ బాధక స్థానాలు ఎలా ఉందో ఆ యోగం ఉంటుంది. వాళ్ళ దశలు వచ్చినప్పుడు వివాహ యోగము, ఆ లేదా గృహ యోగము, ల్యాండ్ కొనడము, లేదా సంతాన యోగం, ఉద్యోగం, ఇలా ఏమేమైతే యోగాలు ఉంటే అవన్నీ వాళ్ళ అడిగేదాన్ని బట్టి ఉంటది. వాళ్ళు అడిగితే ఈ యోగాలు ఇందులో చూసుకోవచ్చు. అంటే 6, 10. షష్టాధిపతి దశమాధిపతి యోగాన్ని ఇస్తారు. వీరి దశలలో యోగము కలుగుతుంది వాళ్ళున్న స్థానాన్ని బట్టి. 2, 6, 10. 2, 6, 11. 2, 6, 11. సో ఈ దశలు వచ్చినప్పుడు వాళ్ళు ఉండే భావాన్ని బట్టి యోగం అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే ఇప్పుడు షష్టాధిపతి యొక్క దశ నడుస్తుంది ముందు ముందు. ఎప్పుడు నాకు ఉద్యోగం వస్తుంది, లేదా సంతానం కలుగుతుంది, అప్పుడు ఇవి చెప్పొచ్చు అనమాట. ఇది యోగం చరరాశి కదా మీది, చర లగ్నము. సారీ, లగ్నాలు ఇవి, రాసులు కాదు. లగ్నాలని ఫాలో అవ్వాలి. సో 6th ప్లేస్ 6వ స్థానాధిపతిది నడుస్తుంది. ఈయన యోగాన్ని ఇస్తాడు. సో మీకు పాజిటివే ఉంటుంది అని చెప్పొచ్చు. మళ్ళా యోగ కారకుడు అఫ్లిక్ట్ అవ్వద్దు. నీచం పొందిన, వక్రించిన, అస్తంగతుడైన ప్రాబ్లం కదా. అవును. అవన్నీ చూడాలి మళ్ళీ. అయిందా? ఈ రుజు మార్గం వక్రత్వము రేపు చెప్తాను. నాగరాజు గారి దగ్గర లేదు, సో ఈ తర్వాత చెప్తాను నేను. రేపు ప్రింట్అవుట్ తీసుకోండి. ఏమేం పెండింగ్ పెట్టానో నాకు గుర్తు చేయండి కొద్దిగా. అట్లాగే. మళ్ళీ నేను ఏం చెప్పాను మర్చిపోతా. లేదు. వర్గోత్తమం అంటే ఏందో తెలుసా? నవాంశంలోను జాతచక్రంలోను గ్రహాలు అదే స్థానంలో ఉంటూ పట్టుకోవచ్చు. ఎస్ గుడ్. సో D1 వర్గ చక్రాలలో D1 చార్ట్ లో గ్రహాలు ఉన్న ప్లేస్ లోనే అదే రాశిలో ఉంటే భావాలు మారుతుంటుంటాయి, కానీ గ్రహాలు అదే రాశిలో ఉంటే ఆ గ్రహం వర్గోత్తమం చెందింది అంటే అది మనకి చాలా పాజిటివ్ గా పనిచేస్తుంది అనమాట.
D1, D9, D10, D7, D5, D6 ఎన్నైతే ఉన్నాయో అన్నిట్లో ఒక గురువు. ఇప్పుడు మనకి ఇక్కడ గురువు ఉన్నాడు. లగ్నాలు ఇప్పుడు D1 లో ఇక్కడ ఉంది, D9 లో లగ్నం ఇక్కడ ఉంది, గురువు మాత్రం అక్కడే ఉన్నాడు అనమాట. ఓకే. డి D5 లో ఇలా ఉంది, D7 లో లగ్నాలు ఎన్ని మారినా వర్గ చక్రాల్లో ఇలా మారుతుంటాయి కదా, అలా మారినా కూడా ఈ రాశిలో నుండి గురువు జరగటం లేదన్నమాట. సో ఈ గురువు మనకు పాజిటివ్, ఆయన బాగా సాధిస్తాడు. ఆయన ఇది వర్గోత్తం అంటే దీన్నే వర్గోత్తమం చెందిన గ్రహము అంటారు. సో ఇక్కడ మనం ఒక పాయింట్ ఏంటిదంటే, ఇది రాసుకున్నారు కదా యోగం. యోగం అయిపోయింది. వర్గోత్తమం. విశ్వభవ రాశి కన్నా స్థిర రాశి బలమైనది. ఫస్ట్ పాయింట్ రాసుకోండి. విశ్వభవ రాశి కన్నా స్థిర రాశి బలమైనది. స్థిర రాశి కన్నా చరరాశి బలమైనది. మళ్ళీ చెప్తున్నాను, ద్విస్వభావ రాశి కన్నా స్థిర రాశి బలమైనది. స్థిర రాశి కన్నా చరరాశి బలమైనది. థర్డ్ పాయింట్, D1 మరియు D9 చార్ట్ లో గ్రహాలు సేమ్ ప్లేస్ లో ఉంటే వర్గోత్తమం అని అంటారు. అది గుడ్ పొజిషన్. ఇక D1 వేసుకో, D9, D10 అలా అన్నిట్లో కొందరికి ఒక గ్రహం అక్కడ ఉందంటే అక్కడనే ఉంటది. సో అది అన్నిట్లో మనకి హెల్ప్ చేస్తుందని అర్థం. అలాగే లగ్నాలు కూడా వర్గోత్తమం చెందితే, ఇప్పుడు D1 చార్ట్ లో సేమ్ సింహరాశి, D9 చార్ట్ లో సింహరాశి అంటే రెండు వర్గోత్తమం, లగ్నాలు వర్గోత్తమం చెందినవి అంటే ఏమని అర్థం? జాతకుడు ఏదైనా సాధిస్తాడు అని అర్థం. లగ్నాలు వర్గోత్తమం చెందితే, లగ్నాలు వర్గోత్తమం చెందితే జాతకుడు ఏదైనా సాధిస్తాడు అంటే సేమ్ లగ్నము D9 చార్ట్ లో కూడా పడింది ఆ విధంగా. ఇప్పుడు మన నక్షత్రాలు ఉన్నాయి, పాదాలు ఉన్నాయి. అశ్విని, భరణి, కృత్తిక. అశ్విని ఒకటో పాదం ఇక్కడ ఉంటుంది. మేషరాశి. అశ్విని రెండో పాదం, అశ్విని మూడో పాదం, అశ్విని 4. D9 చార్ట్ చెప్తున్నాను. ఓకే. D9 చార్ట్ లో ఇలా పోతుంది అనమాట. పుష్కర వర్గోత్తమం చెందినవి అయితే ఇలా మనం వేసుకుంటే వెళ్ళాలా. ఇప్పుడు అశ్విని అయిపోయింది 4. ఇప్పుడు భరణి 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 ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. భరణి 1, భరణి 2, భరణి 3,